హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. సమ్మర్ వచ్చేస్తుంది కదండి. సో చాలామంది పిల్లలకి అలాగే పెద్దవాళ్ళకి కూడా సమ్మర్ హాలిడేస్ ఉంటాయి. ఇందులో మనం చాలా వరకు ఎక్కడికో ఒకవైపు టూర్ వేద్దాము, ఎటువైపు వెళ్దాము అనుకుంటాము. సో అయితే ఈ సమ్మర్లో మన ఆంధ్రప్రదేశ్లో చూడడానికి ఉన్న అద్భుతమైన ప్రదేశాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూసి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. అసలు సమ్మర్లో మనం చూడడానికి చాలామందికి ఆనవాయితీగా, అంటే సమ్మర్ వచ్చింది కదా ఈ సంవత్సరం వెళ్దాం అనుకునేలా వెళ్ళే ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి ప్రదేశం ఏమిటి అంటే తిరుపతి అండి. ఆంధ్రప్రదేశ్లోని ప్రసిద్ధ ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతి. ఏడుకొండలపైన వెలిసిన ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు చాలామంది భక్తులు లక్షలాదిగా తరలి వస్తుంటారు. ఎంతటి బాధనైనా ఎంతటి కష్టాన్నైనా అట్టే మర్చిపోవాలి అనుకుంటే ఆనంద నిలయంలో అడుగుపెట్టిన వెంటనే ఆ మూర్తిని దర్శించుకొని ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అనుకునే ధ్యాస తప్పితే వేరే ధ్యాసే ఉండదండి. సో అటువంటి మూర్తిని వీలున్నన్నిసార్లు వీలున్నంత వరకు ప్రతి సంవత్సరం కూడా మనం సమ్మర్ హాలిడేస్లో వెళ్ళడానికి ట్రై చేయాలి. సో ఇది ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటగా మనం చూడడానికి అనువైన ఆధ్యాత్మికమైన ప్రదేశం. ఇక తరువాత చల్లనైన ప్రదేశం అరకులోయ. ఆంధ్రప్రదేశ్లో ప్రముఖ హిల్ స్టేషన్స్లో అరకులోయ అనేది చాలా అంటే చాలా అందమైన ఆహ్లాదభరితమైన ప్రదేశం అండి. కాఫీ తోటలకు ప్రసిద్ధిగాంచిన ఇక్కడ కాఫీ మ్యూజియము, బొటానికల్ గార్డెను, నెక్స్ట్ ట్రైబల్ మ్యూజియము ఇలాంటివి తప్పకుండా చూడాల్సిన ప్రదేశాలు అన్నమాట. అరకు వెళ్ళాము అంటే ఆనందంగా వస్తాం. సో ఈ సమ్మర్లో మీరు వెళ్ళాలి అనుకుంటే దగ్గరలో కానీ ఉన్నట్లయితే తప్పకుండా అరకు ట్రిప్కి ప్లాన్ చేయండి. ఇక మూడవది మనం చూడవలసిన ప్రదేశాల్లో ఆంధ్రప్రదేశ్లో టూరిస్ట్ ప్లేసుల్లో ఒకటైన గండికోట. ఆంధ్రప్రదేశ్లో అతి చిన్న గ్రామం కానీ గండికోట అయినప్పటికీ ఇది బెల్హూమ్ గుహలకు కొద్ది దూరంలో మరియు పెన్నా నది ద్వారా ఏర్పడింది. దీన్ని గ్రాండ్ కెన్యన్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు. ఈ గండికోట చూడడానికి చాలా బాగుంటుంది. స్వయంగా ఏర్పడిన ఇది కాబట్టి దీన్ని చాలామంది టూరిస్టులు చూస్తూ ఆంధ్రప్రదేశ్లో చూడడానికి ఒక ముఖ్యమైన ప్రదేశంగా గుర్తించారు. ఇక తదుపరి వైజాగ్. ఆంధ్రప్రదేశ్లోని పాపులర్ టూరిస్ట్ సిటీ మన వైజాగ్ అండి. వైజాగ్లో ఉన్న బీచ్లు అన్నీ కాదు. వైజాగ్ బీచ్ తీరం వెంబడి అలా ఒక బైక్ రైడ్ వేస్తే చాలండి, నిజంగా ఎంత హ్యాపీనెస్ అంటే అంత హ్యాపీనెస్. ఈవినింగ్ 4కి స్టార్ట్ అయ్యి ఒక 1 అవర్ 1.5 అవర్ బీచ్ రోడ్లో కానీ అలా డ్రైవ్ చేసుకుంటూ ఫ్యామిలీతో వెళ్తే అక్కడక్కడ కనిపించే పానీపూరి బండ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, టీ టైమ్స్, ఇలా రకరకాలు ఏం తినాలనుకుంటే అవి వెజ్ కానీ నాన్ వెజ్ కానీ రకరకాల ఫుడ్ ఐటమ్స్ కానీ చాలా అంటే చాలా బాగుంటాయి. మధ్యలో ఆగి ఎక్కడైనా హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి బీచ్ ఒడ్డు కానీ. అసలు వైజాగ్ అంటే నిజంగా బీచ్ అండి. ఈ బీచ్ని మాత్రం తప్పకుండా సమ్మర్ హాలిడేస్లో ఒకసారి ఒక రోజు తప్పకుండా వచ్చి చూడాల్సిన ప్రదేశం అయితే ఇది వైజాగ్ అండి. సో వైజాగ్లో ఇంకా ఉన్నవి ఏంటంటే సింహాచలం టెంపుల్. సో వైజాగ్ వచ్చిన వాళ్ళు మ్యాక్సిమం సింహాచలాన్ని అలాగే కైలాసగిరి కొండల్ని తప్పకుండా చూసే వెళ్తారు. సో నెక్స్ట్ ఇక మన ఆంధ్రప్రదేశ్లో ఒక పవర్ఫుల్ టెంపుల్ అని చెప్పొచ్చండి దీన్ని. విజయవాడ దగ్గరలోనే అమరావతికి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా గుర్తించారు కదా. సో ఈ అమరావతికి దగ్గరలో ఉన్న దుర్గమ్మ, విజయవాడలో ఉన్న దుర్గమ్మ ఆలయం అనేది చాలా అంటే చాలా ఫేమస్ టెంపుల్. సో ఇది కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ టూరిస్ట్ ప్లేస్ అండి. అంటే తిరుపతి వెళ్ళిన వాళ్ళు మ్యాక్సిమం రిటర్న్ ట్రిప్లో దీన్ని కవర్ చేసుకుంటూ వస్తారు. సో నెక్స్ట్ ప్రకాశం బ్యారేజ్. ఆ గుడి పక్కనే, గుడి కొండ దిగువన ఉన్న ప్రకాశం బ్యారేజ్ని తప్పకుండా చూడాల్సిన ప్రదేశాలు. భవానీ ద్వీపం, విక్టోరియా మ్యూజియం కూడా విజయవాడలో ఉన్న మరొక ఆకర్షణీయమైన ప్రదేశాలు. ఇక నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో మరో ముఖ్యమైన శైవ క్షేత్రం ఏది అంటే శ్రీశైలం. 12 జ్యోతిర్లింగాలలో ఇది ఒకటండి. నల్లమల అడవి ప్రాంతంలో ఉన్న ఈ క్షేత్రానికి టూరిస్టులు తాకిడి చాలా ఎక్కువగా ఉంటుంది. దగ్గరలోనే శ్రీశైలం డ్యామ్ కూడా ఉంటుందండి, అది కూడా మీరు తప్పకుండా చూసిరండి. ఇక లేపాక్షి. లేపాక్షి గురించి మీ అందరికీ తెలుసు కదా. రామాయణ పురాణం ప్రకారం రావణుడితో పోరాడి గాయపడిన జటాయు పక్షిని రాముడు లేపుతూ లేపక్షి లేపక్షి అన్నాడని
ఇదే ప్రదేశంలో అనడం వలన ఈ ప్రదేశానికి లేపాక్షి అనే పేరు వచ్చిందట. అయితే లేపాక్షి ఆలయాన్ని చూడడానికి 2 కళ్ళు సరిపోవట. ఇక గోదావరి నదీ తీరంలో ఉన్న, అంటే రాజమండ్రిలో ఉన్న గోదావరి నదీ తీరంలో ఉన్న ఆ ప్రదేశాలు కానీ, గోదావరి నది పైన ఉన్న ఆ బ్రిడ్జ్ ఏదైతే ఉందో, డబుల్ బ్రిడ్జ్ అంటే రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఆ బ్రిడ్జ్ కానీ, ఈవినింగ్ పూట గోదావరి నది దగ్గర ఇచ్చే హారతి కానీ, ఇవన్నీ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి. సో వీటిని కూడా మీరు ఎప్పుడైనా రాజమండ్రి వెళ్ళేటప్పుడు తప్పకుండా చూడండి. ఇంకా ఫైనల్గా ఆంధ్రప్రదేశ్లో మనం తప్పకుండా చూడాల్సినవి ఇవే ప్రదేశాలండి. సో వీటన్నింటినీ కూడా మీరు డివోషనల్గా చూడాలి అంటే డివోషనల్ ట్రిప్ వేయండి. లేదు అంటే ఎంటర్టైనర్గా చూడాలంటే వైజాగ్ బీచ్ కానీ, అరకు లోయలు, బొర్రా గుహలు, ఇలా రకరకాల ప్రదేశాలు ఉన్నాయి. సో ఈ సమ్మర్లో మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారో, మీ ఫ్యామిలీతో ఎటువంటి ట్రిప్ని ప్లాన్ చేశారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చింది, యూజ్ఫుల్ అయింది అనుకుంటే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మరో మంచి వీడియోతో మీ ముందుంటాను.